నా కుటుంబంలో నా భర్త చెడిపోయారు, నా భార్య చెడిపోయింది, నా పిల్లలు చెడిపోయారు, మా తల్లిదండ్రులు అందరూ చెడిపోయారు. నా కుటుంబం మరలా కట్టుకోవాలంటే ఏం చేయాలా? నా కుటుంబంలో పరిస్థితి మరలా సముచితంగా మార్చబడాలంటే ఏం చేయాలి? నా పిల్లల భవిష్యత్తు మరలా చక్కగా మారాలంటే ఏం చేయాలా? నాకు నేను ఏదైనా ప్రయాసపడితే సరిపోతుందా? దేవుని మందిరంలో ఉపవాసం ఉంటే సరిపోతుందా? దేవుని సేవకులకి ఏదైనా కానుకిస్తే సరిపోతుందా? దేవుని సంఘాన్ని ఏదైనా ప్రోత్సహిస్తే సరిపోతుందా అని అనేక మంది మాట్లాడతారు. కానీ మనం వెతికే పరిష్కారం ఎప్పుడు కూడా లేఖనానుసారంగా ఉండాలి. చదవండి, అదే 55వ అధ్యాయం 22వ వచనం. మనకు శ్రమల్లో మన శత్రువులు మన మీద పడినప్పుడు, మన శత్రువులు మనల్ని బాధించినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను చాలండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవుడు మాట్లాడుతున్న మాట, ఒకవేళ ఈ ప్రాంతంలో కూర్చున్న మీరు ఏ శత్రువుల చేత బాధించబడుతున్నారో, బహుశా అది మీ కుటుంబంలో మీ బంధువుల ద్వారా వచ్చే శత్రువు అయి ఉండొచ్చు, మీ కుటుంబంలో ఏదైనా ఒక అనారోగ్య సమస్య చేత వచ్చే శత్రువు అయి ఉండొచ్చు. మన హృదయంలో నెమ్మది లేకపోవడానికి గల కారణం ఏంటిదో తెలుసా? మన కంట్రోల్ లేని మన మాటల ద్వారా అయి ఉండొచ్చు. ఏది పడితే అది విని, ఏది పడితే అది మాట్లాడే మన ఆలోచన ద్వారా అయి ఉండొచ్చు. లోక మనుషుల మీద ఆశ పెట్టుకోవడం ద్వారా కొన్ని సందర్భాల్లో మన గుండె కృంగిపోయి, కొన్ని సందర్భాల్లో మన గుండె నలిగిపోయి, కొన్ని సందర్భాల్లో మన గుండె అవమానకర పరిస్థితులకు వెళ్ళిపోతుందేమో. మన కుటుంబము కొందరు శత్రువుల ద్వారా మన కుటుంబము పతనావస్థితులకు వెళ్ళిపోతుందేమో. ఆ వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? పరిష్కారం. మొట్టమొదటిగా దైవజనుడు ఒక సిచ్యువేషన్ రాశాడు. అయ్యా, నా గుండె నలిగిపోయింది, అయ్యా నా గుండె వేదన అయిపోయింది, అయ్యా నేను చనిపోతానేమో అన్న పరిస్థితులకు వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోయావా అని అంటే, నా శత్రువుల శబ్దము విని నా గుండె బాధపడిపోయింది. అయితే ఈ శత్రువులు అంటే నీ బాధలు, నీ సమస్యలు, నీ ఇబ్బందులు, నీ అవమానాలు, నీ కుటుంబంలో ఉన్న ఈ పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలయ్యా, మీరు ఏం చేశారయ్యా అని దావీదుని అడిగితే ఆయన మాట్లాడుతున్నాడు, నా భారాన్ని అంతా దేవుడి మీద మోపేశానయ్యా. ఏ శత్రువులైతే నన్ను తరుగుతున్నారో, ఏ అవమానాలైతే నన్ను పట్టుకోవాలని నా వెనకాల పరిగిస్తున్నాయో, ఆ అవమానాలన్నీ దేవుడి మీద వేసేసాను, అవమానాలన్నీ దేవుడికి అప్పచెప్పేశాను. ఆయన నన్ను ఆదుకున్నాడు, ఆయన నన్ను విడిపించాడు, ఆయన నన్ను తప్పించాడు, ఆయన నన్ను లేవనెత్తి ఉన్నత స్థితిలోనికి నన్ను నిలవబెట్టాడు. హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు మీ సమస్యను బట్టి మీ హృదయంలో మీరు నలిగిపోయారేమో, మీ సమస్యను బట్టి మీ గుండెలో మీరు అవమానకరమైన వాతావరణంలోనికి వెళ్ళిపోయినాడేమో, మీకు మీరుగానే కృంగిపోయి, మీకు మీరుగానే అవమానపరచబడిపోయి, మీకు మీరుగానే లోకములోనికి కనిపించకుండా కన్నీళ్లు రహస్యంగా విడుస్తున్నారేమో. దేవుడు అంటున్నాడు, నీ భారము మొత్తము నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను తప్పిస్తాను. ఎందుకు అనంటే నీ భారము నా మీద ఉంటే నీకు విశ్రాంతి వస్తుంది. నీ శత్రువులందరినీ నా మీద వేయగలిగితే నేను నిన్ను విడిపిస్తాను, తప్పిస్తాను. నీ భారము నీ మీద మోపుకొని ఎన్నాళ్ళు నువ్వు కృంగిపోతావు, నీ భారము నీ మీద వేసుకొని ఎన్నాళ్ళు నువ్వు కృంగుబాటులోనికి లోనైపోతావు, ఎన్నాళ్ళు నువ్వు నరక ప్రాయముగా నువ్వు మార్చబడిపోతావు. నీ భారము నా మీద వేయవా? నీ ఏ సమస్య చేత బాధపడుతున్నావో, ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో, బహుశా అది నీ కుమారులు అయి ఉండొచ్చు, నీ కుమార్తెలు అయి ఉండొచ్చు, మీ అత్తమామలు అయి ఉండొచ్చు, మీ తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, కొందరికి సంఘములో విశ్వాసులే శత్రువులుగా మార్చబడతారు. ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరినీ నాకు అప్పచెప్పు, వాళ్ళందరి భారము నా మీద మోపు. నీకు నువ్వుగా ఏ ఆలోచన తీసుకోవద్దు, నీకు నువ్వుగా ఏ స్టెప్ తీసుకోవద్దు. నీ శత్రువులను ఏదో చేయాలని నీ సొంత ఆలోచన వాడద్దు, నా మీద ఆధారపడు. నీ శత్రువులందరినీ నాకు అప్పచెప్పు, నేను నిన్ను ఆదుకుంటాను. దైవజనుని ఆదుకున్న నేను, దావీదు గారిని ఆదుకున్న నేను నిన్ను ఆదుకుంటాను. ఏ శత్రువుల చేత మీరు కృంగుబాటుకు లోనైపోతున్నారు, ఏ శత్రువుల చేత రాత్రి కాలమందున కుటుంబంలో కన్నులు విడుస్తున్నారో, ఈ అవమానము చేత మీ గ్రామములో మీరు మిక్కుటమైన శ్రమకు లోనైపోతున్నారు, నా మీద ఆధారపడగలిగితే, నన్ను ఆధారం చేసుకోగలిగితే, నీ భారమన్నిటినీ, ఏ విషయాల్లో నీ భారమో, బహుశా నీ కుటుంబాల్లో నీ బిడ్డల భవిష్యత్తు విషయం అయి ఉండొచ్చు, నీ భర్త మారు మనసు విషయం అయి ఉండొచ్చు, నీ భార్య పరిశుద్ధంగా మార్చబడాలనే కోరిక అయి ఉండొచ్చు, సంఘములో నీకంటూ ఒక విలువ, గ్రామంలో నీకంటూ ఒక విలువ కావాలని నీ సన్నిధిలో కనిపెడుతున్నావేమో. నీ భారాన్నంతా వేయాల్సింది నా మీద, నీ భారాన్ని మోపాల్సింది నిజదేవుడని నా మీద నీ భారం మోపగలిగితే,
దైవజనుడిని విడిపించినట్టుగా, దావీదు గారిని గొప్ప చేసినట్లుగా, దైవజనుడికి విస్తారమైన సమృద్ధిలోనికి నడిపించినట్లుగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు. చాలామంది ఈరోజు దుఃఖపడుతున్నారు. దేనికి తెలుసా? వారు మనుషుల మీద భారం వేస్తున్నారు కానీ, మనుషుల జ్ఞానము మీద భారం వేస్తున్నారు కానీ దేవుడి మీద భారం వేయట్లేదు. ఒక వ్యాపారం చేసేవారిని అడగండి మీరు. ఒక వ్యాపారం చేసేవారినో, ఒక ఉద్యోగం చేసేవారినో, ఒక నూతనంగా వివాహం కొరకు కనిపెడుతున్న వారినో, పెళ్లి కుమార్తె కొరకు, పెళ్లి కూతురు కొరకు వెతుకుతున్న వారిని అడగండి. ఏం బాబు, ఏ రీతిగా మీరు ప్రయత్నిస్తున్నారంటే, నాకు అనిపిస్తుందండి ఆ అమ్మాయి అయితే నాకు బాగుంటుందేమో, నాకు అనిపిస్తుందండి ఆ అబ్బాయి అయితే మా అమ్మాయికి బాగుంటుందేమో, నాకు అనిపిస్తుందండి ఈ వ్యాపారము చేస్తే నేను అభివృద్ధి పొందుతానేమో, ఈ వ్యాపారం చేస్తే నేను ఆర్థికంగా లాభము గణిస్తాడేమో. కానీ దేవుడు అలా మాట్లాడట్లేదు. మనం భారం అంతటిని దేవుడి మీద మోపగలిగితే ఆయన మనల్ని హెచ్చిస్తాడు, ఆయన మనల్ని విడిపిస్తాడు, ఆయన మనల్ని త్రప్పిస్తాడు. అదే ఆ 22వ వచనంలో మాట్లాడుతుందని, భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఒకవేళ ఇంతవరకు నీ భారము నీ మీదే ఉంది, ఏడుస్తున్నావేమో. ఒకవేళ ఇంతవరకు నీ అవమానము నీ మీదే పెట్టుకొని దుఃఖపడుతున్నావేమో, నీ పిల్లల భవిష్యత్తు గురించేమో, లేదా నీ కుటుంబంలో ఉన్న పరిస్థితి చక్కబట్టలేదని నీ మీదే భారం పెట్టుకొని బాధపడుతున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో ఆయన మీద నువ్వు భారం వేయగలిగితే ఆయన విడిపించే దేవుడు. ఆయన మీద నీ చింత యావత్తును నువ్వు మాపగలిగితే ఆయన నిన్ను తప్పించే దేవుడే అన్నాడు. ఎందుకనంటే మనం ఆరాధించే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనం ఆరాధించే యేసయ్య మనల్ని త్రోసివేసేవాడు కాదు. మనం ప్రకటిస్తున్నటువంటి దేవుడు ప్రతి సమస్యల్లో మనకు ఆయన తోడుగా ఉంటాడు. శత్రువులు మన మీద ఉన్నారేనో, అవమానాలు మన మీద ఉన్నాయేనో చాలామంది సన్నిధికి రాకుండా మారేస్తుంటారు. కానీ ఆ సందర్భంలోనే మాట్లాడుతున్నాడు. నీ భారం ఏముందో, దేనిని బట్టి నువ్వు భారంగా ఫీల్ అవుతున్నావో, దేనిని బట్టి నువ్వు ఏడుస్తున్నావో, దేనిని బట్టి అవమానంగా నువ్వు ఫీల్ అవుతున్నావో, ఆ అవమానాన్ని మొత్తాన్ని నా మీద వేయగలిగితే నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను, పరిశుద్ధతలోనికి నిన్ను నడిపిస్తాను. ఆమేన్. కాబట్టి అలాగే మనం మారాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడి మీద మోపగలుగుదామా? ఏ విషయాన్ని బట్టి బాధపడుతున్నాం? మనకున్నటువన్నీ, ఒకవేళ అది ఆత్మీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మన భారాలన్నిటినీ దేవుడి మీద మోపగలిగితే ఆయన ప్రతి భారములో నుంచి మనల్ని విడిపించి మనల్ని ప్రశాంతకరమైన ఆ వాతావరణంలో, అంటే నెమ్మది పొందే స్థలములోనికి మనం చేర్చబడే వరకే మన భారాలు ఆయన మోస్తాడు, మన భారాలు ఆయన కాస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మన భారాలు ఎప్పుడు మన మీద ఉంటే మనం మోయలేం. దైవజనుడికి ఆ భారమే ఉంది. దావీదు గారు శత్రువుల చేత భారం పడ్డాడు. దావీదునుడు ఆ శత్రువుల వలన ఆయన గుండెనికి నలిగిపోయింది. ఆ వేదనకరమైన పరిస్థితుల్లో ఆ వేదనకి కారణమైన ప్రతి పరిస్థితిని దేవుడికి అప్పచెప్పేశాడు. దైవజనుడు మాట్లాడే మాట గమ్మత్తైన విషయం ఒకటి ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలకి మీదకి ఈ యొక్క ఫిలిస్తీయుడు వచ్చినప్పుడు, గొల్యాతు వచ్చినప్పుడు, ఈ దైవజనుడు సౌలు ఎదుటికి పోయినప్పుడు ఒక మాట మాట్లాడతాడు. అయ్యా, నా దేవుడు అడవిలో నేను గొర్రెలు కాసేటప్పుడు సింహాన్ని నా చేతికి అప్పగించాడు, దాన్ని చీల్చేశాను. ఎలుకబంటిని నా చేతికి అప్పగించాడు, నేను దాన్ని చీల్చేశాను. అయితే ఆ 2 విషయాల్లో నాకు విజయాన్ని ఇచ్చిన దేవుడు ఈ గొల్యాతుని ఇవ్వడా? ఈ గొల్యాతును కూడా నా దేవుడు నా చేతికి అప్పగిస్తాడు. ఈ గొల్యాతును కూడా నా దేవుడు నా చేతికి అప్పగిస్తాడు. ఈ విశ్వాసం మనలో పెరగాలి. ఈ సమస్యను కూడా నా దేవుడు నా చేతికి అప్పగిస్తాడనే విశ్వాసం మనకి పెరగగలిగితే, ఆ సమస్యని ఆయన చేతికి అప్పగించగలిగితే, దైవజనుడికి ఇచ్చిన ఆ విజయము, దావీదు గారికి ఇచ్చిన ఆ విజయము దేవుడు మనకును దయచేయునుగాక.